ఐదుగురు మండలం ఉండే నంద్యాల రోడ్డు కోదండరామస్వామి దేవస్థానం చాలా ప్రాచీనమైంది. ఈ దేవస్థానం 300 సంవత్సరాల అప్పుడు నుండి నిర్మించబడినది. ఇక్కడ బ్రహ్మంగారు ఈ గ్రామం నందు ఇక్కడ ఆగేసి వాళ్ళ తినుబండారాలు కానీ ఏదైనా చేసుకొని తినేసి ఇక్కడ ఒక 10 కిలోమీటర్ల వీరభద్రస్వామి దేవస్థానం ఉంది. ఆయన గురువు గారు బ్రహ్మంగారి గురువు గారు ఆయన అక్కడ పోయేసి ఆయనకు పూజలు పురస్కారాలు చేసుకొని తిరిగి వస్తూ ఇక్కడ ప్రజలకు సహకారాలు అందిస్తూ పోయేవాడు. బ్రహ్మం గారు ఇక్కడికి వచ్చేవాళ్ళండి? బ్రహ్మం గారు ఇక్కడికి వచ్చారు. సెంటర్లో ఉంది. ఇక్కడ సెంటర్ అని ఒక 4 రోడ్డు సెంటర్ ఉంది. ఆ సెంటర్ లో బ్రహ్మంగారు ఒక చెట్టు చెట్టు ఉంది. ఆ చెట్టు చెట్టు ఇప్పుడు లేదు, అప్పుడు ఉన్నది. అక్కడ ఆ బండిలో నాటు మామూలుగా చక్రాల బండిలో అక్కడ నివసించి అక్కడ ఆహారాలు పదార్థాలు చేసుకుని భోజనం చేసుకుని ఆ బ్రహ్మంగారి గుడి దగ్గరికి వెళ్ళేవారు. ఈ వీరభద్ర స్వామి దగ్గరికి ఆయన దర్శించుకొని ఆయనకు నూనె కుండలు శివరాత్రి ప్రతి సంవత్సరానికి నూనె కుండలతో ఆయన సమర్పించేవారు. తిరిగి వెళ్ళే దారిలో ఇక్కడ స్వామిని కూడా దర్శించుకొని ఈ మైలు కూడా దిగేసి స్వామి ఆధారమైన కోదండరామ స్వామి దర్శనం చేసుకొని వెళ్ళేవారు. ఇప్పటికి కూడా ఈ గ్రామంలో చుట్టుపక్కల ఉండేవారు కూడా వివాహాలు అన్ని కూడా ఇక్కడికి వచ్చేసి స్వామివారికి టెంకాయలు పూలు సమర్పించి ఇక్కడ పెళ్లికూతురు చేసుకుని పోయేవారు. ఇది గుడి ప్రాముఖ్యత అండి. ఇది నిర్మించింది ఎవరండి? గుడి నిర్మించింది ఎవరండి? గుడి కట్టింది ఎవరండి? గుడి కట్టేవారు మాలపాటి వెంకటరామయ్య గారు. మాలపాటి వెంకటరామయ్య గారు. వెంకటరామయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్.